అందరూ నమస్కారం. అందరిలాగా నాకు రివ్యూలు చెప్పడం సరిగా రాదు, స్టోరీ చెప్పేస్తున్నాను. దానితో చాలామంది మీరు స్టోరీ చెప్తున్నారు ఏంటంటే, సో నేను స్టోరీ ఏం చెప్పను. ఊరు పేరు లేనటువంటి ఒక ఏరియా, కొండ కింది గ్రామం అంటారు, కొండ కింది ఊరు అంటారు, విజయనగరం. అక్కడ పెద్దిన కుర్రాడు ఉంటాడు, మంచి హస్తవాసి. అతను షుగర్ ఫ్యాక్టరీలో అతను కలిపి ఇంగ్రీడియంట్స్ వాటి అన్నిటి వల్ల కూడా అసలు ఏం చేసినా సరే సూపర్ అనమాట టేస్ట్. అటువంటి మనిషికి ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళ చడుపున క్రికెట్ ఆడతాడు. ఆ తర్వాత ఆ ఊరి కోసం అప్పలసూరి జగత్ బాబు కొన్ని సంవత్సరాలుగా ఆ ఊరి పక్కన రైలు ట్రాక్ వెళ్తున్నా రైలు ఆగదు, ఎందుకంటే రైలు స్టేషన్ లేదు. రైలు స్టేషన్ ఉండాలంటే ఊరి పేరు ఉండాలి, ఊరి పేరు లేదు. ఆ ఊరికి పేరు లేదు, ఆ ఊరిలో ఉన్న వాళ్ళు కనీసం సరైన సౌకర్యాలు లేవు. దానికోసం అప్పలసూరి పోరాటం చేస్తూ 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 చివరికి రైలు ట్రాక్ కదా పాపం చనిపోతాడు. దాంతో ఈ ఊరోళ్ళు ఆ రైలు ట్రాక్ని మొత్తం తొలగించి హడావుడి చేస్తున్న మూమెంట్లో ఒక వస్తారు, పోలీసులు కొడతారు. మరి అప్పలసూరి డెడ్ బాడీ తీసుకెళ్ళాలంటే మరి ఎవరు ఏంటంటే ఏమని ఆధారాలు ఏమి లేవు కదా. సో అనాథ అని అంటే సస్యమే ఒప్పుకోడు రామచంద్ర. ఇక అక్కడ మొదలైంది, ఈ ఊరికి పేరు తేవాలి, ఈ ఊరికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి. ఆ తర్వాత గవర్నమెంట్ దృష్టిలో పెడతాం, రెజ్లింగ్లోకి వెళ్తాడు, క్రికెట్ నుంచి రెజ్లింగ్లోకి. ఆ తర్వాత రెజ్లింగ్లోంచి అంటే రన్నర్గా వెళ్తాడు. ఈ స్టేజెస్ ఎలా అన్నది సినిమాలో చూడండి, సింపుల్ సూపర్. బుచ్చిబాబు సుకుమారుని మించిపోయాడు, తెలుగులో మరో స్టార్ ఎడిటర్ వచ్చేసాడు. చూస్తానికి అలా ఉన్నాడు కానీ చిన్న అసభ్య పదజాలం లేకుండా, డెవలప్మెంట్ డైలాగులు లేకుండా ఏమన్నా ఉందా సినిమా అసలు. అర్రి పిక్చర్ ఫోటోగ్రఫీ, కెమెరామెన్ కూడా ఎవరో కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్, చాలా రోజులుగా మంచి సినిమా పడింది. ఓవరాల్ సినిమా మొత్తం నేను చూసాక నాకు అనిపించింది కదా, పాతకాలంలో ఇటువంటి సినిమాలు ఉండేది. పల్లెటూరులో ఉన్న ఊరి యొక్క గొప్పతనం ఈ దేశాన్ని చెప్పాలనటం, ఒక యువకుడు ఆ ఊరి కోసం ఏం చేశాడు ఏంటన్నప్పుడు ఆ గొప్పతనం చెప్పటం, ఊళ్ళలో ఉండే పెద్ద మనుషులు ఎలా ఉంటారు ఏంటి, లైక్ ఇదంతా కూడా ఆ స్టోరీ బ్యాక్డ్రాప్ కూడా 1990s జరిగినట్టు చూపించారు. సో మనల్ని ఒక రకంగా ప్రవేశం చేస్తారు, అక్కడ వెళ్ళిపోతాం మనం ఆటోమేటిక్గా. మనకు కూడా సమాచారం ఏంటంటే సినిమా ముందు చూసిన తర్వాత చిరంజీవి కొన్ని బాగాలేదని మళ్ళీ రీషూట్స్ చేయించారట, కొన్ని మధ్యలో ఎడిషన్స్ కూడా చేశారట. ఆ ఎఫెక్ట్ సినిమాలో మీకు స్పష్టంగా అనిపించింది. నిజంగా మీకు చిరంజీవిని మించిపోయాడు రామ్ చరణ్ అనిపించింది. ఈరోజు అందరికన్నా సంతోషమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా అది చిరంజీవి గారు. రామ్ చరణ్ ఆ రేంజ్లో, రామ్ చరణ్ స్వామిమాలలో ఉండి కూడా బాడీని ఫిట్గా మెయింటైన్ చేస్తూ క్రికెటర్గా, రెజ్లర్గా, తర్వాత రన్నర్గా సినిమాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఖాయం. ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఇవ్వకపోయినా, మన రామ్ చరణ్కి నేషనల్ అవార్డు ఇవ్వకపోయినా ఆ జ్యూరీ వేస్ట్. ఓపెనండి మాట, జ్యూరీ పనికిరానట్టే. సినిమా సింప్లీ సూపర్, అద్భుతంగా ఉంది, ఎక్కడ బోర్ అనేది పట్టదు. ఒక మాట క్లోజ్ చేస్తా, ఇప్పటికీ మన భారతదేశంలో నిజమైనటువంటి ఆటగాళ్ళు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు పల్లెటూళ్ళలోనే ఉన్నారు. వారిని వెనక వెతికి పట్టుకోగలిగితే అవార్డుల మీద అవార్డులు మనకే వస్తాయి. ఒలింపిక్ అవార్డులు ఏంటి, నార్మల్ ఏంటి, పథకాలు ఏంటి, ఏవైనా సరే అది ఈ సినిమాలో కూడా వాళ్ళు హైలైట్ చేశారు. సినిమా సింప్లీ సూపర్. జాహ్నవి పేరుగా హీరోయిన్ అంటుంది తప్ప ఏదేమీ లేదు. అప్పలసూరి క్యారెక్టర్ జగద్బాబు సినీ హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ వన్. ఇక పెద్ది క్యారెక్టర్ రామ్ చరణ్ తన సినీ చరిత్రలో పెద్దికి ముందు పెద్ది తర్వాత చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా కానీ రంగస్థలంలో రామ్ చరణ్ మించి సినిమాలో కనిపిస్తాడు, రంగస్థల సుకుమారుని మించి ఈ సినిమాలో మీకు బుచ్చిబాబు కనిపిస్తాడు. ఓవరాల్గా తెలుగు సినిమా సత్తా ఏంటో మరొకసారి ఈ ప్రపంచానికి చాటి చెప్పింది పెద్ది. సినిమా సింప్లీ సూపర్. దయచేసి పైరసీ ఎంకరేజ్ చేయొద్దు, చక్కగా థియేటర్లో చూడండి.